హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి ఫ్రమ్ బెంగళూరు. ఈరోజు మా అక్క వాళ్ళ హౌస్ వార్మింగ్ అనమాట. సో దానికైతే మేము తణుకు వచ్చాము విజయవాడ నుంచి. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా సారీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఈ సారీ వచ్చేసి మా అత్తయ్య గారిది అండి. నాకు గ్రీన్ సారీ ఇష్టం. సో నా దగ్గర ఉన్న బ్లౌజ్ తోటి ఇలా పేరప్ చేశాను. ఎలా ఉంటుందో అనుకున్నాను. అందరూ చాలా బాగుంది అన్నారు. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ మన బ్లాగ్లో చెప్పాను కదండి ఫంక్షన్కి వచ్చామని చెప్పి, అది ఇదే అనమాట మా అక్క వాళ్ళ హౌస్ వార్మింగ్కి. సో దీనికోసమే మేము బెంగళూరు నుంచి అయితే వచ్చాము. అండ్ వీడియో మొత్తం అప్లోడ్ చేస్తాను. వీడియో అంతా చూసి ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. హౌస్ అయితే ఇదండి, G+1 అనమాట. కింద ఏమో 2 షాపులు ఉన్నాయి అండ్ పైన డబుల్ బెడ్రూమ్ హౌస్. నేను ఆ రోజు మార్నింగే వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ ఆ రిలేటివ్స్ హడావిడిలో నేను తీయలేకపోయాను. అండ్ నైట్ తీసాను, అది అప్లోడ్ చేస్తున్నాను. అండ్ నేను నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇలా వీడియో తీసి అయితే అప్లోడ్ చేశాను. ఇది నైట్ అండి, నైట్ లైటింగ్ పెట్టిన వీడియో. ఈ పాప వచ్చేసి మా అక్క వాళ్ళ పాప అండి, అన్విక. ఇప్పుడు సైలెంట్గా ఉంది, కానీ అస్సలు సైలెంట్ కాదండి, చాలా అల్లరి. అండ్ ఏంటంటే కొంచెం నీరసంగా ఉండి అలా సైలెంట్గా ఉంది. అండ్ అక్కకి బాబు పాప అనమాట. బాబు పెద్దవాడు, పాప చిన్నదనమాట. సో వాడు అస్సలు ఆగలేదు, ఆడుకుంటూ ఉన్నాడు వాడు. అండ్ నేను వీడియో అంతా తీయలేకపోయానండి, అంటే నేను ఒక చోట ఉండడం, ఎవరో ఒకరు రిలేటివ్స్ రావడం అలా అయిపోయింది. సో తీసినంత మట్టుకు అయితే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ నేను కింద పాపని వీడియో తీసేలోపు వీళ్ళైతే పైకి వచ్చేసారు, ఇక్కడ స్టార్ట్ చేశారనమాట. అందుకే నేను మధ్యలోంచి తీసాను. నాకు ఈరోజు మంచి ముహూర్తం కదా, ఎక్కువ ఉన్నాయి. అక్క వాళ్ళ బాబు అయితే వీడేనండి, సాహిత్ శాస్త్ర పేరు. చాలా అల్లరి, అస్సలు మాట విండు. బట్ నేనంటే చాలా ఇష్టం వీడికి. అండ్ ఇక్కడ ముహూర్తం టైం కూడా ఎర్లీ మార్నింగే వచ్చిందండి, అంటే 8కి వచ్చింది. పర్వాలేదు, హడావిడి అవ్వలేదు మార్నింగ్ రావడం వల్ల. రిలేటివ్స్ అందరూ వచ్చే టయానికి పూజ అంతా స్టార్ట్ అవ్వడం, సత్యనారాయణ వ్రతం బాగుంది. అండ్ హోమం జరుపుకోలేదండి, ఎందుకంటే నెక్స్ట్ టైం పెట్టుకుందామని చెప్పి. అంత ఒక్కసారి అయితే హడావిడి అయిపోతుంది కదా, ఎవరిని పలకరించడం కుదరదని చెప్పి అదొకటి ఆపుకున్నారు. దీని తర్వాత హోమం జరిపించుకుంటారంట వాళ్ళు, అంటే హడావిడి అవ్వకుండా ఉంటుంది కదా, అందుకని అలా ఆలోచించుకున్నారు. ఇక వ్రతంలో అయితే అక్క, బావ అండ్ అత్తయ్య మావయ్య అయితే కూర్చున్నారండి వ్రతం పీటల మీద.
లాస్ట్లో అయితే మేము బయటకు వెళ్ళాల్సి వచ్చిందండి సడన్గా మా హస్బెండ్ నేను. సో మేము బయటకు వెళ్ళి వచ్చేలోపు అందరూ బట్టలు అయితే పెట్టేశారు, పూజ అంతా అయిపోయింది. సో మేము ఇద్దరమే ఉన్నాము. ఇంకా లాస్ట్లో బొట్టు పెట్టి బట్టలు అయితే పెట్టాము అక్కకి బావకిని. ఇంకా చిన్న క్లిప్ వీడియో తీయించాను, అందరినీ కవర్ చేయలేకపోయాను ఈ వీడియోలోను. తర్వాత అనువులకి పెట్టండి అవతల పొయ్యి మీద. ఇక్కడైతే ఇంటి ఆడపడుచులు పాలు పొంగిస్తున్నారండి, మా అక్క వాళ్ళ ఆడపడుచులు అనమాట. సో వీళ్ళైతే పాలు పొంగిస్తూ పూజ అయితే చేస్తున్నారు. ఇక ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా వెరైటీస్ పెట్టారండి. మేమైతే లాస్ట్లో వెళ్ళాము, అప్పటికే నేను శారీ చేంజ్ చేసేసుకున్నాను. అండ్ ఇంకా లాస్ట్లో మా అత్తయ్య వాళ్ళు ఉన్నారనమాట, వాళ్ళతో పాటు ఫ్రీగా తిందామని చెప్పి లాస్ట్లో వెళ్ళాము. అప్పటికే చాలామంది వెళ్ళిపోయారు, ఎందుకంటే మేము తినే టైంకే 3 అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. ఇంకా మా సిస్టర్, మా హస్బెండ్ ఇంకా అందరూ ఆగిపోయాము, ఫుల్ ఖాళీ అయ్యాక వెళ్దాం, ఎందుకంటే ఈ ఎండలో చాలా కష్టం అసలు పైనుంచి టెంట్ అవి అంటే చాలా కష్టం కదా. లాస్ట్లోనే ఇంకా ఇంతమంది ఉన్నారనమాట. ఫైనల్గా ఇదేంటి మా అక్క వాళ్ళ హౌస్ వార్మింగ్ ఇలా జరిగింది, చాలా బాగా జరిగింది. చాలామంది రిలేటివ్స్ అందరూ బాగా వచ్చారు. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.